you, Jesus. Thank you, Jesus. I greet you all in the name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. I want you all to read Psalms chapter 32 verse 11. 32వ కీర్తన 11వ వచనాన్ని మీరందరూ కూడా చదవాలని నేను ఆశిస్తున్నాను. Be glad in the Lord and rejoice, O you righteous. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి. And shout for joy, all ye that are upright in heart. ఉల్లసించుడి యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. I will be talking about an evangelist. His name is William Booth. విలియం బూత్ అన్నటువంటి సువార్తికుని గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. And this man's life is based off of this scripture. ఈ యొక్క దైవజనుని యొక్క జీవితం ఈ వాక్యమును ఆధారం చేసుకొని ఉంటున్నది. During his youth, around 1844, he had a born again experience. 1844 సంవత్సరంలో తన యవన దశలో తన యేసుక్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించిన అనుభవంలోనికి వచ్చాడు. From then on, he started to spend more time with God. He started to pray. He started to read the Bible constantly every day. ఆ క్షణం నుండి దేవుని సన్నిధిలో ఎదుగుతూ ప్రార్థనలోను విశ్వాసంలోను దైవభక్తిలోను క్రమం తప్పకుండా ఎదుగుతూ ఉన్నాడు. That is when his Christian mission began. ఆ సమయంలోనే అతని క్రైస్తవ పని ఆరంభించబడింది. And so this man started the Salvation Army, and it came as an idea from God. ఈ సాల్వేషన్ ఆర్మీ అన్నటువంటి సంస్థను ఆరంభించాలన్నటువంటి ఒక ఆలోచన దేవుని యొద్ద నుండి పొందుకున్నాడు. You see, since he was praying constantly with God and he had a constant connection with God, God started speaking with him through ideas. దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ప్రార్థించడం ద్వారా దేవునితో సహవాసం కలిగి ఉండటం ద్వారానే దేవుడు నూతనమైన ఆలోచనలు తనకిస్తూ వచ్చాడు. And so when this idea came, he immediately put it in action. ఎప్పుడైతే విలియం బూత్ గారికి ఆలోచన వచ్చిందో వెంటనే దాన్ని కార్యాచరణలో పెట్టాడు. This idea traveled across continents, and within just 10 years, the Salvation Army ministries were established in United States of America, Canada, and Europe. మరి ఈ యొక్క ఆలోచనను వచ్చిన వెంటనే ఆయన తన పనిని కొనసాగించాడు. అనేక ఖండాలకి పరిచర్య వ్యాపించింది. యునైటెడ్ స్టేట్స్లోను అదేవిధంగా ఆఫ్రికా దేశంలోను ఇంకా అనేక దేశాల్లో ఈ పరిచర్య సాల్వేషన్ ఆర్మీ పరిచర్య బహుగా విస్తరించింది. This man was not only interested in just preaching the word of God and saving souls, and so he started building hospitals. He started to build hostels for men and women, children, and then he started to set up employment centers for people to get jobs. And he used to teach agricultural trades to young men who were immigrating from that country. ఈ గొప్ప దర్శనముతో ఆయన ధనాన్ని వెచ్చించి అనేక హాస్పిటల్స్ ఏర్పాటు చేయటం, యవనస్తులకు అదేవిధంగా స్త్రీలకు పురుషులకు కావాల్సిన అనేకమైన వసతులు ఏర్పాటు చేయటం, ఈ విధంగా అగ్రికల్చర్ వ్యవస్థను కూడా ఆయన అభివృద్ధిపరిచి మనుషుల జీవిత విలువలను వారి జీవన శైలిని ఆయన పెంచటం మొదలుపెట్టాడు. Do you see how this man's life started? చూడండి ఇతని జీవితం ఏ విధంగా ఆరంభించబడింది. He started from nothing, just a single prayer. ఏమీ లేని స్థితిలో ఒక చిన్న ప్రార్థనతో తన జీవితాన్ని పరిచర్యను ఆరంభించాడు. And God gave him the knowledge and the wisdom to lead many ministries across countries. Hallelujah. అనేక విధమైన పరిచర్యలను అభివృద్ధిపరచడానికి దేవుడు అతనికి ఉన్నతమైన ఆలోచన ఇచ్చి నడిపించాడు. హల్లెలూయా. After establishing just so much in just 10 to 15 years, this man's life, this man's health started to degrade. ఈ 10 నుండి 15 సంవత్సరాల్లో ఎంతో గొప్ప పరిచర్య చేసినటువంటి విలియమ్స్ గారి ఆరోగ్యం మెల్లమెల్లగా క్షీణించటం మొదలైంది. But even then he did not lose hope, and he still made many programs to save many people's lives. కనుదృష్టి కోల్పోతున్నా ఆయన దేవుని యందు నిరీక్షణ కోల్పోకుండా ఇంకా అద్భుతమైనటువంటి సేవను దేవుని సన్నిధిలో కొనసాగించారు. This is the kind of zeal this man had. ఈ విధమైన గొప్ప ఆసక్తి దైవజనుడు కలిగి ఉన్నాడు. And in August of 1912, so after around 8 to 9 years of traveling around the world preaching the word of God, this man finally went to be with the Lord. మరి అనేక దేశాలు అనేక ఖండాలు దేవుని సువార్తతో ముంచెత్తినటువంటి దైవజనుడు మరి 1912వ సంవత్సరంలో ఆయన ప్రభువునందు నిద్రించారు. This small community expanded to 25,000 people to 91 countries. చిన్నగా ఆరంభించబడినటువంటి పరిచర్యలో 25,000 మంది సేవకులు 91 దేశాల్లో వ్యాప్తి చెంది దేవుని పరిచర్యను విస్తరింపజేస్తూ ఉన్నారు. We must all give praise for this great man of God. దేవుని స్తుతించాలి గట్టిగా చప్పట్లు కొట్టి.
It all started with just a prayer. ఇదంతా కేవలం ఒక చిన్న ప్రార్థనతో ఆరంభమైంది. Prayer is that powerful in your life. ప్రార్థన నీ జీవితంలో అంత శక్తివంతమైనది. So, I want to end this message with a brief prayer. ఒక చిన్న ప్రార్థనతో నా వర్తమానాన్ని ముగిస్తాను. I want you all to close your eyes and raise your hands to God and pray. మీరందరూ కళ్ళు మూసుకొని మీ చేతులు దేవుని వైపు ఎత్తుతూ ప్రార్థించండి. People, you start praying. దేవుని ప్రజలారా మీరు ప్రార్థించటం మొదలు పెట్టండి. Today, God needs to hear your voice. దేవుడు ఈరోజు నీ స్వరమును, నీ ప్రార్థన వినాలని ఆశపడుతున్నాడు. Dear Lord, we pray that you would bless us with true happiness and peace in this life. ప్రేమగల తండ్రి, ఇదిగో మా జీవితంలో నిజమైన ఆనందము సంతోషముతో మమ్ము నింపమని అడుగుచున్నాం. Lead us away from hate and anger and towards love, Jesus. మా తండ్రి, ద్వేషము నుండి కోపము నుండి మమ్మను మరలించి ప్రేమ వైపుకు మమ్మను నడిపించమని అడుగుతున్నాం. Help us to bring honor through everything that we do. మేము చేసే ప్రతి క్రియ ద్వారా నీకు మహిమ తెచ్చినట్లుగా కృప చూపించండి. In Jesus' name I pray this prayer. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Hallelujah.